హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 67 వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఇక రెండు టీంలు కూడా మరి ఈ సీజన్లో అయితే లాస్ట్ మ్యాచ్. మరి రెండు టీంలు కూడా ఆల్మోస్ట్ ఈ ఐపీఎల్ నుంచి అయితే ఎలిమినేట్ అయినా అని చెప్పుకోవచ్చు. మరి రెండు టీంలు కూడా ప్రైడ్ కోసం అయితే ఆడుతున్నాయి. ఇంకా ఈ మ్యాచ్ వచ్చేసి వాంఖేడే స్టేడియంలో జరగబోతుంది. యూజువల్ ఇక్కడ చూసుకుంటే ఇనిషియల్గా హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగినా కానీ బట్ లాస్ట్ 2-3 మ్యాచ్ నుంచి చూసుకుంటే కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. ఇక ముంబై ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం 84 మ్యాచ్లో 51 గెలిచింది, 32 అయితే ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 24 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 27 సార్లు గెలిచింది. ఇక మరోవైపు ఎల్ఎస్జీ ఇక్కడ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచింది. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లో ఒక మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిచింది, 4 మ్యాచ్లు అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది. చాలా నుంచి అక్కడ డామినెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది అక్కడ మరి ఎల్ఎస్జీకి అయితే ముంబై పైన. ఇక టీమ్స్ వైజ్ మనం చూసుకుంటే మరి రెండు టీంలు కూడా ఆల్మోస్ట్ అవుట్ అయినాయి ఈ ఐపీఎల్ నుంచి. రెండు టీంలు కూడా లాస్ట్ మ్యాచ్, రెండు టీంలు కూడా అక్కడ ప్రైడ్ కోసం ఆడలే. మరి అక్కడ ఫస్ట్ మనం ఎల్ఎస్జీ టీం చూసుకుంటే మరి ఎల్ఎస్జీ టీంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి, అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం వీళ్ళకి కొంచెం అయితే అక్కడ అడ్వాంటేజ్ ఉండేది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే గెలవలేకపోయారు. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక క్వింటన్ డికాక్ లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. 12 కొట్టిండు, 8 బాల్లో 2 4 కొట్టిండు, వెంటనే అవుట్ అయిండు. ఇక మరోవైపు కేఎల్ రాహుల్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్లో అయితే డిసప్పాయింట్ చేసిండు. మరి గతంలో మనం చూసినాం కేఎల్ రాహుల్ అంటే కన్సిస్టెంట్ ఆరెంజ్ క్యాప్లో మరి థర్డ్ ప్లేస్లో ఉండేవాడు. బట్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 3 బాల్లో 5 కొట్టిండు, ఒక 4 కొట్టిండు, వెంటనే వెనుదిరిగిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏమైనా పెద్ద నాకు వస్తుంది అనేది. ఇక నెంబర్ 3 చూసుకుంటే మార్కస్ స్టోయినిస్ దగ్గర నుంచి అయితే కన్సిస్టెంట్ అయితే మనకు కనిపించలేదు. అక్కడ చెన్నైలో మ్యాచ్ గెలిపించిన తప్పని మరి అక్కడ మళ్ళీ అయితే పెద్ద నాకైతే మనకు చూడలేము. ఇక బౌలింగ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇక చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కాబట్టి మరి అందరూ కూడా అగ్రెసివ్తోనే ఆడతారు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే దీపక్ హుడా ఎప్పుడో మరి అక్కడ ఒక మ్యాచ్ మంచి ఆడిండు ఈ సీజన్లో. ప్రతి మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా డక్ అవుట్ అయిండు 2 బాల్లో. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే మరి అక్కడ నిక్లస్ పురన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిన ఒక్కడు. మరి అక్కడ ఓవర్ కూడా ఇతనికైతే సపోర్టింగ్ అయితే ఆడలేరు. 61 కొట్టిండు 27 బాల్లో, 6 4లు 4 6లు 225 స్ట్రైక్ రేట్తో. బట్ మిగతా ఎవరు కూడా ఇతనికైతే సపోర్టింగ్ అయితే చేయలేరు. ఇక నెంబర్ 6లో చూసుకుంటే ఆయుష్ బదన్ కూడా ఒక మ్యాచ్లో మంచిగా ఆడతాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితేనే ఇతను మంచిగా ఆడతాడు. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి చాలా అక్కడ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకవేళ గిట్ట టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆడుతున్నాడు. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో నాకైతే వస్తలేదు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే కృణాల్ పాండ్యా బ్యాట్తో కానీ బాల్తో కానీ ఈ సీజన్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ అయితే చేయలేడు. ఇక బౌలింగ్ విషయానికి అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. లాస్ట్ మ్యాచ్లో వేసిన 2 ఓవర్లో 25 ఇచ్చిండు. మరి బ్యాటింగ్లో 18 బాల్లో 18 కొట్టిండు, 2 4లు 100 స్ట్రైక్ రేట్తో. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అర్షద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో బ్యాట్తో కానీ బాల్తో కానీ చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా బౌలింగ్లో చూసుకుంటే ఒక క్రూషల్ వికెట్ ఇచ్చిండు, కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా అని అక్కడ ఇనిషియల్గా మాత్రం ఒక క్రూషల్ వికెట్ ఇచ్చిండు. ఇక బ్యాటింగ్లో 58 కొట్టిండు, 30 బాల్లో 3 4లు 5 6లు. ఇక నెంబర్ 9లో చూసుకుంటే యుధీర్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన కానీ బ్యాటింగ్లో వచ్చి 7 బాల్లో 14 అయితే కొట్టిండు. ఇక నెంబర్ 10లో చూసుకుంటే అక్కడ రవి బిష్ణోయ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి కంబ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ 4 ఓవర్లకు 26 రన్లు ఇచ్చి మాత్రం అక్కడ ఒక క్రూషల్ వికెట్ ఇచ్చిండు. అంతకుముందు మరి ఫుల్ కోట్ అయితే వేయలేకపోయిండు, అండ్ లాస్ట్ మ్యాచ్లో అయితే ఫుల్ కోట్ వేసిండు, దట్టు ఒక వికెట్ తీసుకున్నాడు, మంచి ఎకనామికల్ అయితే వేసిండు. ఇక నెంబర్ 11లో చూసుకుంటే అక్కడ నవీన్ ఉల్లాక్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా 2 క్రూషల్ వికెట్లు అయితే తీసిండు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరు అక్కడ మోషన్ కన్ అయితే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అక్కడ క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో స్టోయినిస్, నెంబర్ 4లో దీపక్ హుడా, నెంబర్ 5లో నిక్లస్ పురన్, నెంబర్ 6లో ఆయుష్ బదన్, నెంబర్ 7లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8లో అర్షద్ ఖాన్, నెంబర్ 9లో యుధీర్ సింగ్, నెంబర్ 10లో రవి బిష్ణోయ్, నెంబర్ 11లో నవీన్ ఉల్లాక్, ఇంపాక్ట్ ప్లేయర్గా మోసిన్ ఖాన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్కి అయితే చాలా గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మరి టేబుల్ అయితే 10th ప్లేస్లో ఉంది. మరి దాన్ని తప్పించుకోవాలంటే ఈ మ్యాచ్ గెలిస్తే అక్కడ నెంబర్ 8 ఆర్ నెంబర్ 9 పొజిషన్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో గెలిస్తే గిట్ట కొంచెం ముందుకైతే వెళ్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ అనేది కంపల్సరీ అక్కడ వాళ్ళు గెలిస్తేనే బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఎందుకంటే అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా అక్కడ
మరి ఆర్డినరీగా కనబడుతున్నారు. మరి బౌలింగ్లో చూసుకుంటే బుమ్రా ఒక్కడే మరి రాణిస్తున్నాడు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే మరి ఎవరు కూడా అంత సహకరిస్తలేడు. తిలక్ వర్మ ఒక్కడే కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్కి వెళ్ళే కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ మరి 100 కొట్టిన తర్వాత ప్రతి మ్యాచ్ కూడా డిసప్పాయింట్ చేసిండు. మరి చూడాలి వరల్డ్ కప్ ముందు ఈ మ్యాచ్ ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ మ్యాచ్ మంచిగా రాణించిండు. 40 కొట్టి 22 బాల్లో, కానీ దాన్ని పెద్ద నాకు కింద అయితే కన్వర్ట్ చేసి అక్కడ మ్యాచ్ని అయితే గెలిపించలేకపోయిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాడు. ఇక నెంబర్ 3లో చూసుకుంటే నమ్మదీర్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ఇతనికైతే ఛాన్స్ లేదు బ్యాటింగ్లో, ఎప్పుడో లాస్ట్లో వచ్చింది అక్కడ. బట్ అక్కడ కూడా 6 బాల్లో 17 కొట్టిండు, ఒక 4, 2 6లు, 283 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. ఇతను కూడా ఒక మ్యాచ్లో మంచిగా రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినప్పటికి కూడా మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద నాకు ఆడే అవకాశం ఉంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే తిలక్ వర్మ ఒక్కడే మరి అక్కడ కన్సిస్టెంట్గా ముంబై ఇండియన్స్కి అయితే రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 188 స్ట్రైక్ రేట్తో అక్కడ 32 కొట్టిండు, 17 బాల్లో 5 4లు, ఒక 6. చాలా కన్సిస్టెంట్గా ఈ సీజన్లో అయితే మరి ముంబై ఇండియన్స్కి అయితే రాణిస్తున్నాడు. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఫామ్ కూడా అటు ఇటుగానే ఉంది, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు. చూడాలి మరి వరల్డ్ కప్ ముందు మరి ఇతను దగ్గర నుంచి ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయిన మ్యాచ్ విన్నింగ్ నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అదే ఈ మ్యాచ్లో. ఇక నెంబర్ 7లో చూసుకుంటే అక్కడ టిమ్ డేవిడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే డక్ అవుట్ అయ్యిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో మరి చిన్న క్యామెరాస్ అయితే ఆడిండు. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అంశుల్ కాంబోజ్ 2 మ్యాచ్లో కూడా మంచిగా ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్లో చూసుకుంటే అక్కడ 3 ఓవర్లకి లాస్ట్ మ్యాచ్లో 24 రన్లు ఇచ్చిన అక్కడ ఒక వికెట్ తీసుకున్నారు, క్రూషియల్ వికెట్. అంతకుముందు మ్యాచ్లో కూడా అక్కడ ట్రావిస్ హెడ్ని అయితే 2 సార్లు అవుట్ చేసిండు. ఓవరాల్ చూసుకుంటే మరి మంచి డెబ్యూ అని చెప్పుకోవచ్చు దానికైతే లాస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే. ఇక నెంబర్ 9లో చూసుకుంటే పీయూ చావ్లా ఒక్కడ మన అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్లో మంచిగా రాణిస్తున్నాడు. బుమ్రా తర్వాత ఇతనే అక్కడ రెగ్యులర్గా వికెట్లు అయితే తీసుకుంటున్నాడు అక్కడ ముంబై ఇండియన్స్కి అయితే. ఇక నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరి ముంబై ఇండియన్స్కి అయితే లీడింగ్ వికెట్ టేకర్. కరెంట్గా చూసుకున్న ఓవరాల్ ఐపీఎల్లో ఈ సీజన్లో అక్కడ పవర్ఫుల్ క్యాప్ రేస్లో అయితే ఉన్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 క్రూషియల్ వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక నెంబర్ 11లో చూసుకుంటే నువంత్ తుషార్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. అక్కడ 3 ఓవర్లకు 31 రన్లు ఇచ్చిండు, ఒక క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా అని వికెట్లు అయితే రెగ్యులర్గా తీస్తున్నాడు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ నెహల్ వద్ద అయితే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ వచ్చినా డిసప్పాయింట్ చేసిండు మరి. ఇక ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్లో బరిలోకి దిగితే నెంబర్ 3లో నమ్మదీర్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో అంశుల్ కాంబోజ్, నెంబర్ 9లో పీయూ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో నువంత్ తుషార్, ఇంపాక్ట్ ప్లేయర్ నెహల్ వద్ద. ఓవరాల్ చూసుకుంటే అక్కడ మరి ఆన్ పేపర్ మాత్రం చాలా బెటర్ ఉన్నా కానీ మరి అందరి దగ్గర నుంచి అయితే కలిసికట్టుగా అయితే అక్కడ పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. ఇక ఇద్దరు ప్లేయర్ మీద ఆధారపడుతున్నారు. బ్యాటింగ్లో చూసుకుంటే అక్కడ తిలక్ వర్మ కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్లో చూసుకుంటే అక్కడ బుమ్రా అయితే కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. ఇక మిగతా దగ్గర నుంచి అయితే ఎవరి దగ్గర నుంచి అయితే పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ కూడా మరి అక్కడ బ్యాటింగ్లో మంచిగా ఉన్నా కానీ బౌలింగ్లో మాత్రం వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి 2 టీంలో కూడా లాస్ట్ మ్యాచ్ మరి ఎవరు గెలుస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి, ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.